మా వారితోటి వాళ్ళ పేర్లు చెప్పేమా. మూడో లక్కీ నెంబర్ అనుపమ వేణు గారు, తర్వాత వచ్చేసి జయశ్రీ గారు. పాకెట్ మనీ అంటే ఎంత మా అబ్దుల్ని అడుగుదామా. బాగా చేస్తాం వంటలు, నాకు వచ్చు. వదినా నువ్వే ఆన్ చెయ్యి అంటుంది. ఓకే ఐష, మీ చెయ్యి కూడా పడితే ఈ బిర్యానీ అనేది చాలా టేస్ట్ వచ్చేస్తుంది. మా అబ్దుల్కి ఇప్పుడే ఒక మంచి డౌట్ వచ్చింది. ఏం అడిగావు ఇప్పుడు నువ్వు? నీకు ఇష్టమైన పీసు ఎవరి బాక్స్ లో వెళ్ళిపోతుందో మరి. పింకీ జీవీఎస్ లత గారు. మా అబ్దుల్కి బ్రేక్ కావాలంట, బ్రేక్ తీసుకుని బిర్యానీ సగంలో ఆగిపోతే ఎలా? మన వాళ్ళు మంచిగా ఫ్రై చేసి ఉంచారు ఆనియన్స్. ఇవి కూడా ఖజూర్లు. నయీం ఖాన్ గారు, తేజశ్రీ గారు, కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. నేతిలో ఫ్రై చేసిన ఖర్జూరాలు. ఇప్పుడు ఈ షీర్ ఖుర్మాలో స్పెషల్ ఐటమ్ ఒకటి ఉంది. అయిపోయిందమ్మా పెదరసి పెద్దమ్మ. మహబూబ్ బాషా గారు, సఫియా గారు, సబిహా గారు, సందీప్ గారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే తర్వాత మీ అందరికి ఇంకొక గుడ్ న్యూస్ ఉంది. అవును, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు చాలా చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాము. మన జుబేదా అలీ కలెక్షన్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. మా వారి చేత నిన్ననే మేము లాటరీ లక్కీ కూపన్స్ తీయించడం జరిగింది 50 మెంబర్స్కి. మా వారితోటి వాళ్ళ పేర్లు చెప్పేమా. ముందు ఒక 10 మంది పేర్లు చెప్పుదాం. ఈరోజు విన్ అయిన వాళ్ళందరికీ ఈరోజు మేము చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాము, దాల్చా చేయబోతున్నాను, తర్వాత డ్రై ఫ్రూట్ షీర్ ఖుర్మా కూడా ఈరోజు స్పెషల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు 10 మంది పేర్లు అయితే చెప్పేద్దాము. ఫస్ట్ వచ్చేసి దినకర్ గారు ఫస్ట్ నేమ్. రెండో లక్కీ వారు కరిణి లక్ష్మీప్రియ గారు. తర్వాత మూడో లక్కీ నెంబర్ అనుపమ వేణు గారు. తర్వాత వచ్చేసి చిట్టునూరి సుజాత గారు. తర్వాత వచ్చేసి అనగీత కమలమ్మ గారు. తర్వాత వచ్చేసి జయశ్రీ గారు. తర్వాత ఎవరు? కలగోరు సుశీలమ్మ గారు. లతా రాణి గారు. రాగ చిత్ర గారు. వేణూరి గాయత్రి గారు. ఇప్పుడు నేను 10 మంది పేర్లు అయితే చదివాను. వంట చేస్తూ మిగతా 10 మంది అలా అలా మనం బ్రేక్లో ఒక 10 మందిని లాస్ట్ వరకు 50 మెంబర్స్ని మనం అనౌన్స్ చేసేద్దాము. ముందైతే ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం వీళ్ళందరి కోసం. టైం పడుతుంది, ఒక 2 hours పైన పడుతుంది. అవును, 2 hours మేము కష్టపడాలి నీకోసం, ప్రేమతో. సరేనా? ఓకే. ఈరోజు నాకు హెల్ప్ చేయడానికి మా 2 పిల్లలు వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకి హెల్ప్ చేస్తారా? ఓకే. ఇంతకీ ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? చెప్పేస్తున్నాను. ఈరోజు సండే, వీళ్ళిద్దరికి పాకెట్ మనీ కావాలి. అమ్మ నీకు మేము సాయం చేసేస్తాము, సాయం చేస్తే మాకు ఈరోజు పాకెట్ మనీ ఇచ్చేవి అని చెప్పి. అంతేనా? ఎస్. ఓకే, పాకెట్ మనీ కోసం కూడా మీరు ఇలా హెల్ప్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, పాకెట్ మనీ అంటే ఎంత మా అబ్దుల్ని అడుగుదామా. నీకు ఎంత ఇస్తానన్నారు రా ఈరోజు హెల్ప్ చేస్తే? 1000. అబద్ధం చెప్పకు, నువ్వు అబద్ధం చెప్పకు, కరెక్ట్గా చెప్పు. 500. కరెక్ట్గా చెప్పు. లేదు, తను అబద్ధం చెప్తున్నాడు. మా అబ్దుల్ ఎప్పుడు అబద్ధం చెప్పడు, నిజమే చెప్పే మా అబ్దుల్. ఇప్పుడు నోరు విప్పాలి. ఎంత? 250. ఎస్, 250 రూపీస్ ఇస్తానన్నాను ఈరోజు. మా మీటీకి అయితే 150నే. అవును, చిన్న బేబీ కదా, నీకు 150నే. చేయవా, హెల్ప్ చేయవా? 150 అంటే 160, 200. 50 రూపీస్ భయ్యా, మరి పెద్ద అన్న కదా, తనకి 250, నీకు 200. నాకేమో 300. నాన్నకి 300, నాకు మరి 500 ఇవ్వాలి. సరే, ఆయిల్ వేస్తాం. అబ్దుల్
గరిటిని ఇలా తిప్పి పట్టుకో. వెరీ గుడ్. మనం చక్కగా ఇందులో గరం మసాలా. అబ్దులు, నువ్వు నేర్చుకోవాలి ఈరోజు బిర్యానీ, ఓకేనా? నేర్చుకుంటున్నావు కదా? యా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసుకోవాలి. మీటి ఇప్పుడు ఇది అవసరం లేదు, లోపల పెట్టి. నువ్వు ఏంటి అన్న కదా కలుపుతానన్నాడు. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయల్ని వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలన్నీ మా మీటియే కట్ చేసింది కదా. మీటి మా మీటి కూడా అబద్ధం చెప్పదు మాట. ఇప్పుడు కరెక్ట్ చెప్తుంది. ఎవరు కరెక్ట్ చేశారమ్మా ఇది? నేనే. ఇంకెవరు చేస్తారు? నువ్వు అబద్ధం చెప్పవని చెప్పేశాను ఇక్కడ. అబద్ధాలు నేను చెప్పను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వంట బాగా చేస్తుంది. బాగా చేస్తాం వంటలు. నాకు వచ్చు. నాకు వంటలు చేయడం వచ్చు గైస్. నేను మీటు ఆమ్లెట్ చేయడం వచ్చు. మమ్మీ పిలుస్తుంది, బాయ్. ఎలా ఉంది కలుపుతుంటే? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. బాగుంది కదా. బిర్యానీ అంటే నీకు చాలా ఇష్టం కదా. తింటున్నప్పుడు ఎంత ఈజీగా ఉంటుందో కదా. ఇప్పుడు తెలుస్తుందా? ఓన్లీ ఉల్లిపాయలు ఒక్కటే కలుపుతున్నావు, ఇంకా 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 పూర్తి అవ్వలేదు. మా ఆశ ఎప్పుడు స్టవ్ ఆన్ చేయలేదు. వదినా నువ్వే ఆన్ చెయ్యి అంటుంది. ఓకే ఆశ. నీకు భయమా స్టవ్ ఆన్ చేయాలంటే? పెద్ద స్టవ్ అని భయమా? ఓకే. దాల్చా కోసం మనం ఫ్రై ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ అనమాట. ఇదే ఇప్పుడు నేను అందులో కూడా బిర్యానీలో కూడా వేసాను. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ తోటి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆశ అన్నీ వద్దు. ఓకే. యా ఓకే. నేను మీకోసం తెచ్చాను. నా కోసం తెచ్చావా? యా కలుపు. చిన్నది. ఈ చిన్నది నాకు, అది పెద్దది భయ్యాకి. నువ్వు చిన్నది, నువ్వు పెద్ద బిర్యానీది భయ్యా మాట. యా ఇంకా కలర్ రాలేదు. కలర్ మంచిగా రావాలి. మనం చికెన్ కలిపేసి ఉంచాం కదా, అది తీసుకొచ్చేయండి అమ్మ. 1 అవర్ ముందు చికెన్ని మంచిగా, అప్పుడు నేను రెడీ అవ్వలేదు, అవ్వకముందే చికెన్ని మంచిగా సిద్ధు చేత మంచిగా కలిపించేసి ఉంచాను. ఇందులో ఉప్పు, కారం, అల్లం మసాలా, పసుపు, ఇంకేం వేసాము మనం? పెరుగు, నిమ్మరసం వేసేసి బాగా కలిపి ఉంచినది. ఏంటి కలపాలి. ఒకసారి నేను చూపిస్తాను ఎలా కలపాలో. ఇది ఉంది కదా, అదే చేశాడా అంటే కరెక్ట్గా ఎలా కలపాలో చూపిద్దామని, మీకు కూడా నేర్పిద్దామని. చేయండి. నాన్నకిద్దాం, మీరు కలపండి ఒకసారి. మీ చేయి కూడా పడితే ఈ బిర్యానీ అనేది చాలా టేస్ట్ వచ్చేస్తుంది. వెరీ గుడ్. ఇక్కడ మా మీటి కూడా చక్కగా దాల్చా. ఇందులో ఉప్పు వేద్దాం. అయితే ఉప్పు వేస్తే ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయి.
మా అబ్దుల్ ఏంటి మమ్మీ వేడి సెగ అంటున్నాడు. ఏమన్నావురా ఇప్పుడు? ఏమన్నా? అదే అదే ఇప్పటి నుంచి బిర్యానీ తినేటప్పుడు నువ్వు అంతా గుర్తు చేసుకుంటావా? ఎలా చేస్తున్నాము ఏంటి, ఇంత వర్క్ ఉంటుంది. వంట చేస్తాడు కానీ బిర్యానీ ఫస్ట్ టైం కదా ఇప్పుడు నాతో కలిసి. ఇప్పుడు నువ్వు చూసా కదా, నీకు కరెక్ట్గా వచ్చేస్తుందా? ఎలా చేసానో అంత అర్థమవుతుందా? నెక్స్ట్ టైం నువ్వు చేయాలి. కొద్దిగా క్వాంటిటీలో రేపు చేస్తావా? కొద్దిగా. డన్. చక్కగా వీళ్ళిద్దరు దాల్చా దగ్గర ఉన్నారు. ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి మసాలా మా సుజాత చక్కగా నూరేసి ఇచ్చింది. తర్వాత ఇందులో మనం గ్రీన్ చిల్లీస్ని కూడా వేసేసుకుందాం. మంచి స్పైసీగా ఉండటం కొంచెం వేద్దాం. మీటు గ్రీన్ చిల్లీస్ ఇంకా కావాలి దాల్చా కోసం. నువ్వు కట్ చేయొద్దు, అక్కడ సుజాత ఆంటీకి చెప్పు. ఇది బాగా ఫ్రై చేయాలి అబ్దుల్. మా అబ్దుల్కి ఇప్పుడే ఒక మంచి డౌట్ వచ్చింది. ఏం అడిగావు ఇప్పుడు నువ్వు? ఇది దాల్చానా లేక బిర్యానీనా అడిగావా? ఇంత పెద్ద దాంట్లో దాల్చా ఎలా చేస్తాము? ఇది బిర్యానీ. నీకు దాల్చాలాగా అనిపించిందా? అక్కడ దాల్చా, చెల్లి దగ్గర ఉన్నది దాల్చా. మీటు మిర్చి ఇందులో సగం దాల్చాలోకి వేసి చేతి పట్టుకోకు, ఇలా మండుతుంది. చాలు చాలు చాలు. ఇప్పుడు మంచిగా కలిపేయమని చెప్పి వెళ్ళిపోతున్నారేంటి? మరి ఇక్కడ చూడాలి కదా. ఇక్కడ మనకి దీంట్లో ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. అబ్దుల్ ఇప్పుడు కలపాలి. పాపమ్మ థక్ జాతే హై భయ్యా. ఇలా ఇవి నేను కలుపుతాను. ఇలా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా వేసుకుందాం. మీటి మంచిగా కలపాలి. మీటి కలుపుతున్నా, మంచిగా కలుపు. కళ్ళు మండుతున్నాయి గైస్. అంతే, దెబ్బకి నా కళ్ళలో నీళ్లు తిరిగేసినాయి. ఏంటమ్మా మీటి? అందులో ఒక పీస్ చూసి అదే పీస్ కావాలా? మరి ఉడికిన తర్వాత అది ఎక్కడ ఏ పీస్ తెలీదు. నీకు ఇష్టమైన పీస్ ఎవరి బాక్స్ లో వెళ్ళిపోతుందో మరి. ఇప్పుడే తీసేసుకుని తింటావా లేకపోతే తీసేనా? ఎక్కడుంది మాయమైపోయిందా ఇందులో? పోయే చక్కగా కలుపుతున్న మీటి ఇప్పుడు టమాటాలు కూడా వేసి మంచిగా కలిపే. బుజ్జి వేయకూడదు, ఉండు చూసుకునేద్దాం. చాలు, మంచిగా కలుపు. కొంచెం మంట చిన్నది చెయ్యి. ఇప్పుడు మిగతా 10 మంది లక్కీ కూపన్లో వచ్చిన వాళ్ళు ఆ పేర్లు చదువుతాం. ఆల్రెడీ 10 మంది చదివేశాను. ఇప్పుడు మరో 10 మంది. పింకీ, కేకే టవర్స్ నుండి పింకీ. హాయ్ పింకీ. తర్వాత కుసుమలత గారు, తర్వాత రాగిణి శ్రీదేవి గారు,
వీళ్ళందరూ లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళు. ఎస్. తర్వాత ఝాన్సీ రాణి గారు. పేర్లు అయితే చాలా మంచిగా ఉన్నాయి అందరి పేర్లని. తర్వాత మధుమణి గారు. వీళ్ళందరూ ఎప్పుడు అందరూ అడుగుతున్నారు బిర్యానీ బిర్యానీ అని. వీళ్ళకి దక్కింది ఆ అదృష్టం, బిర్యానీ తినే అదృష్టం. తర్వాత కీర్తన గారు. తర్వాత అర్చన దేవి గారు, గోరువాక శ్యామల గారు, సుజన రాగిణి గారు, జీవీఎస్ లత గారు. ఇప్పటివరకు 20 మంది పేర్లు అయితే చదివేసాము. ఇంకా 30 మంది ఉన్నారు. మధ్యలో బ్రేక్ లో చదువుదాం మళ్ళీ. మా అబ్దుల్కి బ్రేక్ కావాలంట, అల్లుడంట. బ్రేక్ తీసుకుని బిర్యానీ సకంలో ఆగిపోతే ఎలా? బ్రేక్ తీసుకోకూడదు. కంప్లీట్ అయ్యే వరకు నో బ్రేక్. పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం. అబ్దుల్ మంచిగా కలపాలి. బాబీ హదన అయ్యా. ఇప్పుడు మంచిగా ఎసరు వస్తుంది. ఇందులో ఉప్పు వేసేసుకుందాం. మీటిని మాట్లాడుకోద్ది, కలుపుతూ ఉండు. ఇప్పుడు మాటలు లేవు, ఇప్పుడు మాట్లాడకూడదు. మీటు ఇప్పుడు ఇందులో మనం చక్కగా, నాకు ఉప్పు ఇంకా కావాలి. తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా, కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకాస్త ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో చక్కగా పెరుగు వేసేసుకొని కలిపేయమ్మా. తర్వాత ఇందులో బిర్యానీ పౌడర్ వేసేసుకొని ఒకసారి ఇచ్చే నేను కలుపుతాను. దాల్చా కోసం చక్కగా, దాల్చా అనగానే మనకి గుర్తుకొచ్చేది సొరకాయ, ఆనపకాయ. కాబట్టి లేత, ఈరోజు చాలా మంచివి లేతవి వచ్చినవి. దీన్ని మంచిగా కట్ చేసేసుకొని, అక్కడ మీటి బాగా ఫ్రై చేసేస్తుంది దాల్చా ఐటమ్స్, అందులో వేసేద్దాం. ఇంకా ప్లేట్, ఇంకో గిన్నె ఇవ్వా సుజాత. ఇప్పుడు ఇందులో నిమ్మరసం కూడా వేసాము. ఇందాక మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు నిమ్మరసం కూడా వేసి, ఇప్పుడు ఇది చక్కగా అయింది. దీన్ని వార్చేసుకుందాం. వార్చడానికి ఇద్దరు రెడీనా? మన సైన్యం ఇద్దరు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు జాగ్రత్తగా వార్చేయండి అమ్మ. జాగ్రత్త, వేడిగా ఉంది, నెమ్మదిగానే చేయండి, హడావుడేం లేదు. వంకాయలు తీసుకురండి, కలపండి, కలపాలి.
యా దాల్చాలో వంకాయలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇది మూత పెట్టే ఆయిష మన ఇది బిర్యానీ దమ్ ఇచ్చిన తర్వాత దీని పనికి వద్దాం. అప్పటి వరకు మూత పెట్టేసుకో. నాకు నెయ్యి కరిగించి కావాలి. ఇప్పుడు బియ్యం తీసుకొచ్చేయండి. మంచిగా కమ్మటి నెయ్యిని వేసేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, కొద్దిగా కలర్. ఇప్పుడు ఇందులో ఫ్రై ఆనియన్స్ వేసేసుకొని నైటే మన వాళ్ళు మంచిగా ఫ్రై చేసి ఉంచారు ఆనియన్స్, అందుకని నాకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనం ఈ అన్నం ఎసరు గిన్నెని పెట్టేసుకోవాలి. ఇలా ఇచ్చామా ముట్ట? ఈ అన్నం గిన్నె ఇద్దరు పట్టుకొని దాని మీద పెట్టేయండి. ఇద్దరు పట్టుకోవాలి, ఒక్కళ్ళు వద్దు. అబ్దుల్ ఇక్కడ జారుతుంది, ఇక్కడ జారుతుంది. బిస్మిల్లా బిసులు తాయనిచ్చే. మన వాళ్ళు చక్కగా दम आयशा टाइम देखो 4 है 4 తీసుకో ఆఫ్ कर डालेंगे ఓకే 4:30 కి ఆఫ్ కరి యా మంచిగా చిన్న మంట అయితే పెట్టేసాను మంచిగా దమ్ అవుతుంది ఆ పైన ఎసరు నీళ్ళు కూడా పెట్టేసాం కాబట్టి ఇది కూడా వేడి వేడిగా ఉంది ఇప్పుడు దాల్చా దగ్గరికి వచ్చేద్దాం ఇప్పుడు ఇందులో మంచిగా కారం వేసేసుకొని తర్వాత పసుపు ఉప్పు ఆల్రెడీ మనం వేసేసాం కదా ఆయిషా వేసేసాము జస్ట్ పసుపు కారం వేసుకుంటే చాలు ఇది బాగా మగ్గాక మనం ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు చింతపండు రసం వేసేసి ఉడకబెట్టే మంచిగా బాయిల్ చేసేద్దాం ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేద్దాం ఇప్పుడు చిన్న మంట పెట్టి ఇప్పుడు ఇది ఉడకబెట్టేద్దాం చాలు ఇది ఒక్క ఉడికాక అప్పుడు దీని పని చేద్దాం అందరూ మాయమైపోయారు చూసారా ఇక్కడ బిర్యానీ దమ్ అవుతుంది ఇప్పుడు ఆయిషా వచ్చేసింది సరే అయితే ఇప్పుడు ఇందులో పప్పుని మనం మంచిగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్న పచ్చి శనగపప్పు పచ్చి చనాపప్పు వేసేమ్మా దాల్చా కోసం అన్నమాట ఎమ్మి దాల్చా మా ఆయిషకి ఎంత ఇష్టమో దాల్చా అంటే నాకంటే సుజాతకైతే ఇంకా ఇష్టం కదా మా సుజాత ఎక్కడుంది చూస్తుంది ఇలాగే అవును పాపం తను
నాన్ వెజ్ తినదు, వెజ్ దాల్చిన అంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూస్తున్నావా? కానీ పాపం చాలా అన్నీ నాకు కట్ చేసి అన్నీ క్లీన్గా చేసి పాపం నిన్నటి నుండి అన్నీ నాకు అరేంజ్ అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకుంటూ వచ్చే. థ్యాంక్ యూ సుజాత. ఇప్పుడు మంచిగా చింతపండు రసం గుజ్జు వేస్తున్నాను అనమాట. చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని ఉప్పు ఇంకా పడుతుంది ఆయుష, ఉప్పు వేసుకొని ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి ఎక్కువగానే. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు కూడా ఆయుషలో నీళ్లు కూడా వేయాలి, ఇది మంచిగా ఉడకాలి కాబట్టి. ఎస్, ఉప్పు ఒక 2 స్పూన్లు వేసి ఇక్కడ చక్కగా మంచిగా బాయిల్డ్ అవి ఉన్న పాలు, మీగడ పాలు ఇప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇది నెమ్మదిగా కింద పెట్టేసుకొని మనం అన్ని రకాలు ఇందులో కలిపేసుకోవాలి. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసి మా సుజాత చక్కగా ఉంచేసింది. మంచిగా ఇవి కూడా ఖజూర్లు, ఇవి కట్ చేయడం అయితే చాలా 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 గట్టిగా ఉంటాయి. కానీ అలాగే చాలా నెమ్మదిగా చాలా ఓపిక్గా అది కట్ చేసేసి తర్వాత మంచిగా నేతిలో ఫ్రై చేసాము కదా సుజాత. ఇప్పుడు ఇంకొక 10 మంది పేర్లు మనం అనౌన్స్ చేద్దాం లక్కీ కూపన్లో, ఓకేనా? ప్రసన్న రాణి గారు, తర్వాత రీనా సోనం గారు, పేర్లు అయితే చక్కగా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. షేక్ జకరియా గారు, తర్వాత ఆకుల అంజనా గారు, ఆరాధ్య గారు, నయీం ఖాన్ గారు, సాహితీ నిషిత గారు, స్నేహలత గారు, కోమలి పూజిత గారు, తేజశ్రీ గారు. కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. నా చేతి బిర్యానీ అంటే మా ఇంటి బిర్యానీ మీ ఇంటి వరకు వచ్చే రోజు అనమాట. ఇప్పటి వరకు 30 మంది పేర్లని అనౌన్స్ చేసాం, ఇంకా 20 మంది ఉన్నారు. అది మధ్య మధ్యలో మనం షీర్ కుర్మా ఇప్పుడు చెయ్యాలి, అది చేసిన తర్వాత అనౌన్స్ చేద్దాం. మంచిగా కొత్తిమీర వేసేసుకొని సిమ్ చేసేసి ఒక 5 నిమిషాల నుంచి తర్వాత స్టవ్. నేను ఆల్రెడీ సిమ్ చేశాను ఆయిషా, చేసా ఒక 5 నిమిషాలు, ఓకేనా? షీర్ కుర్మా కోసం మంచిగా ఇక్కడ మీగడ పాలు, మంచిగా మీగడ కూడా కట్టేసే పైన చూడండి మీగడ ఎలా ఉందో, ఇది ఫుల్ క్రీమ్ మిల్క్. ఎస్, ఇప్పుడు ఇందులో ఆయిషా పంచదార వేసేనా మొత్తం? వేసి చక్కెర కలిపేసుకొని ఇందులో ఘుమఘుమలాడే ఇలాచీ పౌడర్ కాదు, అల్లం వెల్లుల్లి మసాలా ఇది. ఈ పౌడర్ లేకపోతే స్వీట్ ఉండదు. ఇలాచీ పౌడర్ చక్కగా. మెయిన్ షీర్ కుర్మా ఉండదు, వేరే స్వీట్స్ గురించి మాకు తెలియదు కానీ అవును, దీని ఫ్లేవరే చాలా బాగా వస్తుంది ఈ షీర్ కుర్మాలో అయితే. ఇది మంచిగా అలా వేసేసుకొని తర్వాత ఇందులో మన మిల్క్ మేడ్ని కూడా మంచిగా వేసేసుకుందాం. ఇలా మిల్క్ మేడ్ వేసేసుకొని ఆశను కలుపుతూ ఉండు. ఇది ఇప్పుడు ఏమంటారు దీన్ని, తీయటి పానీయం తయారైపోయింది. దీంట్లో సేమియా వేసుకుంటే అయిపోద్ది. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇందులో కొంచెం పాలు వేద్దాం ఆయిషా, వేసి నేను వేస్తాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఆయిషా ఇలా కలపకూడదు, స్పూన్ పెట్టే కలపాలి, అది బాగా చిక్కగా ఉంది లోపల. అవునవును. ఇప్పుడు ఇది మంచిగా స్వీట్గా తయారైన పాలు ఇందులో మంచిగా ఫ్రై చేసి నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను వేసేసుకుందాం. ఇలా సేమియాలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఖర్జూరాలు, డ్రై ఖర్జూరాలు మంచిగా ఫ్రై చేసి నేతిలో ఫ్రై చేసిన ఖర్జూరాలు
ఈ నెయ్యి అయితే ఇంట్లో తీసిన నెయ్యి ఇది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మిగతా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఈ షీర్ ఖుర్మాలో స్పెషల్ ఐటమ్ ఒకటి ఉంది. అక్కడ చూడండి చక్కగా కొబ్బరిని కోరేస్తున్నారు. కొబ్బరి కోరు కూడా ఇందులో వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ అనేది వస్తుంది. చక్కగా మా సిద్ధు మంచిగా కోరిచ్చాడు, నాకు చాలా హెల్ప్ అయింది ఇది. దీన్ని మంచిగా కొబ్బరి కోరుని మన షీర్ ఖుర్మాలో వేసేసుకుంటే స్పెషల్ టేస్ట్ అనేది ఇప్పుడు దీనికి వచ్చేస్తుంది. ఒకసారి కలిపేద్దాం. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి ఉంచాను కదా, ఇది పైకి వచ్చేసింది, గిన్నె చిన్నదైపోయి. పర్వాలేదు బాక్సుల్లో వేసినప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా అయినా ఏమి వదలము, బాక్సుల్లో వరి వేసి ఇచ్చేద్దాం. అప్పుడు కింద సక్కు ఇలా తీద్దాం రా, ఓకేనా? దాంట్లో వేసేస్తారా? వేద్దాం. ఇది అది రెండు కూడా కలుపుదాం. మంచిగా డ్రై ఫ్రూట్స్ తోటి ఉన్న దీన్ని మళ్ళీ ఇందులో వేద్దాం. అంతే, రెడీ అయిపోయిన షీర్ ఖుర్మా మనం చక్కగా ప్యాక్ చేసేసుకొని మన అతిథులకి పంపించేది ఫాస్ట్గా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 5 అయ్యింది, 5 o'clock. మనం ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాం ఆయేషా? మనం స్టార్ట్ చేసేటప్పటికి 3:15, 3:20 అయిపోయింది. 1 hourలో అయిపోయింది. ఆయేషా, ఎందుకే నువ్వు కెమెరా ఎదురుగా నుండి ఇటు అటు ఇరుతున్నావు? ఇప్పటివరకు ఎక్కడున్నావు? నీ దాల్చా ఏమైంది? అయిపోయిందా అమ్మా? పేదరసి పెద్దమ్మ దాల్చా వండేసావా? అయిపోయిందా? ఏమేమి వేసావు తల్లి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. పకాదాది ఆయేషా, ఇందులో స్వీట్ సరిపోయింది కదా? సరిపోయింది. యా, ఓకే, అయిపోయింది. ఇది అయిపోయింది. షీర్ ఖుర్మా కూడా నువ్వే చేసావు కదా? నీకు చాలా ఇష్టం కదా షీర్ ఖుర్మా అంటే? చాలా చాలా ఇష్టం. వెళ్ళి బౌల్ తెచ్చుకో. వేస్తారు, లేవాల్సి వస్తుంది. బౌల్ తెచ్చుకోవాలి, లేవాల్సి వస్తుందా? ముందుగా మా మీటి టేస్ట్ చేస్తాను అని చెప్పింది. మా మీటి టేస్ట్ మాస్టర్ చేత ఈరోజు ఇప్పుడు టేస్ట్ చేయించేద్దాం, ఓకేనా మీటి? ఈమెకి డ్రై ఫ్రూట్స్ వద్దట. డ్రై ఫ్రూట్స్ వద్దా? నీకు డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం లేదా? డ్రై ఫ్రూట్స్ వద్దంట, నార్మల్గా వేయండి. నార్మల్గానే కావాలా? ముందు చెప్పుంటే తీసేద్దుని కదా, నీకు కొంచెం కలిపేసాగా చెప్పావు. ఎక్కడ రా తిని అదంతా డ్రై ఫ్రూట్స్తో ఫుల్ నిండిపోయి ఉంది. వద్దన్నా ఇంకా తప్పదు, డ్రై ఫ్రూట్స్తోనే తినాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక 10 మంది పేర్లు అనౌన్స్ చేసేద్దామా మనం? యా, తర్వాత పేరు వచ్చేసి ఆంచల్ గుప్తా గారు, తర్వాత కాలువూరు వినీత గారు, తర్వాత అలేఖ్య సాగర్ గారు, తర్వాత వచ్చేసి ఇషికా సింగ్ గారు, తర్వాత శ్రావణ వర్ష గారు, తర్వాత వచ్చేసి మహబూబ్ బాషా గారు, తర్వాత వంశిక భార్గవి గారు, మౌనిక రెడ్డి గారు, సఫియా గారు, కాచేని గారు. ఇప్పటివరకు 40 మంది పేర్లు అయితే అనౌన్స్ చేసాము. ఇంకా 10 మంది ఉన్నారు. ఆ 10 మందిని మరొక్కసారి తర్వాత బ్రేక్లో అనౌన్స్ చేస్తాము.
ఇప్పుడు 40 మెంబర్స్ అయిపోయారు. ఇప్పుడు చక్కగా దాల్చా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ చూద్దాం. బిస్మిల్లా. మామూలుగా లేదు. ఇప్పుడు కొద్దిగా తెలిసిందే కదా టేస్ట్ చేయడానికి. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం, చల్లారిపోతుంది. ఇది టేస్ట్ చేసే ముందు లాస్ట్ ఇంకా 10 మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఒకసారి అనౌన్స్ చేసేద్దాం. హారిక నాయుడు గారు, తర్వాత బబితా చంద్ర గారు, తర్వాత నందిత భాను గారు, సబిహా గారు, స్రవంతి గారు, అమృత సురేష్ గారు, ఆడుల పూర్ణం గారు, సందీప్ గారు, హన్సిక పవన్ గారు, సిరి మహాలక్ష్మి గారు. 50 మంది అయిపోయారండి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే 50 మందిలో 13 మంది అయితే ఇప్పుడు అవైలబుల్గా లేరంట. వాళ్ళు నెక్స్ట్ వీక్ పంపించమన్నారు. వాళ్ళ కోసం నెక్స్ట్ వీక్ పంపిస్తున్నాము. 50లో నుండి 13 తీసేస్తే ఎంతండి? 13 తీసేస్తే 37. ఇప్పుడు 37 మంది వారికి చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ 13 మందికి చెయ్యాలి స్పెషల్గా. ఇప్పుడైతే ఇప్పుడు కూడా చాలా స్పెషల్గానే చేసాం మనం అందరం కలిసి. ఎప్పుడు స్పెషలే మా బిర్యానీ అనేది. సరే, ఇప్పుడు మా అబ్దుల్ అయితే టకటక చూసేస్తున్నాడు. ఏంటి మమ్మీ ఇంకా అలా మాట్లాడుతుంది, తినిపించట్లేదు ఏంటి అని. నువ్వు ఇంకా వెయిట్ చేయనవసరం లేదు. చక్కగా నీకు చికెన్ కూడా కావాలి కదా, నీకు చికెన్ కూడా మంచిగా అలా వేసి ఇలా కలిపి, ఎలా ఉంది చెప్పు. బిస్మిల్లా. తిని చెప్పు, నోట్లో పెట్టుకోగానే బాగుంది కాదు. మా అబ్దుల్కి బిర్యానీ ఎలా చేసినా చాలా ఇష్టం. బిర్యానీ అంటే పిచ్చి పిచ్చి ప్రేమ మా అబ్దుల్కి. ఎలా ఉన్నా సరే, ఎన్ని రోజులది ఉన్నా సరే తను ఇష్టంగానే తింటాడు. మా ఆవిడకి తినిపిద్దాం. సూపర్ సూపరా. ఇప్పుడు మన వాళ్ళకు కూడా ఒక్కొక్క ముద్ద నా చేతి తినిపించేద్దాం. ఆయిషా, ఎప్పుడు లాగే సూపర్ ఉంది. యా మీటు ఇలా మంచిగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఆయిషాకి ఇంకొక ముద్ద తినిపించేస్తాను ఇప్పుడు నేను. అయిపోయింది. ఇంకొకటి అంటే పిల్లలు లేరు, ఎక్కడికి వెళ్ళి బయట ఆడుకోవడానికి వెళ్ళిపోయారు, సండే కదా. మీటి బిర్యానీ తినేసావా? నచ్చిందా? షీర్ కుర్మా కూడా అయిపోయింది. నేను ప్యాక్ చేసి వచ్చినంతలో అన్నీ అయిపోయినాయి. ఏమి బుడ్డి, నీకు ఎలా నచ్చింది? నీకే మాటలు లేవు. చాలా అంటే చాలా బాగుంది. వదిన చేయడము, పేర్లు పెట్టడము అలాంటిది అసలు తెలియదు. ఇంకా ఏంటి టేస్ట్ టేస్ట్ ఒక్కడే చూసాను కదా. టేస్ట్ చూడడం వేరు, అంతా తినడం వేరు, అలా ఏం ఉండదు. టేస్ట్ లోనే తెలిసిపోతుంది మొత్తం. నువ్వైతే తిన్నావు, నేను చూసాను. మమ్మీది కూడా నేనే తినేసాను.
కానీ నీకు షీర్ కుర్మా తెలియదు. పాలది అది పాలు పాలు వద్దా నీకు? నచ్చదు, అందుకు నచ్చదు. నాకు ఏమైనా పర్లేదు. ఏమైనా పర్వాలేదు. మా మీటి చేసిన దాల్చా ఎలా ఉంది? మీటీ చేసిన సూపర్ మీటీ లాగే ఉంది. మీటి లాగే ఉందా? స్వీట్ హాట్ హాట్ చాలా బాగుంది. నువ్వే కదా కట్ చేసావు, సూపర్ గా కట్ చేసావురా నువ్వు. మా సుజాత అయితే చక్కగా అల్లం వెల్లుల్లి మసాలా రుబ్బేసింది. వీరందరూ తినేసి మంచిగా మీరందరూ సపోర్ట్ ఉండాలని మేమందరం మీకోసమే కదా. థ్యాంక్ యూ జ్యోతి. చెప్పడం మర్చిపోయింది, జ్యోతికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, సూర్యాపేట్ జ్యోతి అని ఉంటుంది. తను చాలా మంచి మంచి వ్లాగ్స్ కూడా చేస్తుంది. నువ్వు చేస్తున్న వ్లాగ్స్ చూస్తుంటే నాకు నేనే చేసినట్టుగా అనిపిస్తుందిరా. చక్కగా నేను ఎలా మాట్లాడుతున్నానో అలాగే మాట్లాడుతున్నావు, సూపర్ గా చేస్తున్నావు. అందరూ కూడా మా జ్యోతికి సపోర్ట్ ఇవ్వండి. సూర్యాపేట్ జ్యోతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కని వీడియోస్ అయితే చేస్తుంది, రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అన్ని కూడా చాలా చక్కగా చేస్తుంది. ఓకే జ్యోతి, ఇప్పుడు అందరు నీకు సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. బాయ్. ఓకే అండి, ఇంతటితోటి ఈ వ్లాగ్ ని స్టాప్ చేసేసి అందరికి ఇప్పుడు ప్యాక్ చేసేసి వాళ్ళ దగ్గరికి పంపించేయాలి, వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించేయాలి. తర్వాత మీ అందరికి ఇంకొక గుడ్ న్యూస్ ఉంది. అవును, అందరికి ఇష్టమైన న్యూస్ ఏంటంటే అది ఏంటంటే నేను విజయవాడ వస్తున్నాను ఈ మంత్, అంటే సెప్టెంబర్ 14th and 15th విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ద ఫెస్టివ్ ఎడిట్ ఎగ్జిబిషన్ లో జుబేదా అలీ కలెక్షన్స్ తో వస్తున్నాను. జుబేదా అలీ కలెక్షన్స్ స్టాల్ నెంబర్ 48 కి వచ్చేసి జుబేదా అలీ కలెక్షన్స్ లో బ్యూటిఫుల్ వేర్ ను మీరు సొంతం చేసేసుకుంటే మీకు లక్కీ కూపన్స్ ఇవ్వబడతాయి. 2000 పర్చేస్ కి ఒక కూపన్ చొప్పున వస్తాయి. మేము 14, 15th లక్కీ డ్రా తీసి అందులో 5గురిని సెలెక్ట్ చేసి సెప్టెంబర్ 16th స్వయంగా డ్రై ఫ్రూట్ షీర్ హుర్మా నా చేతులతోటి చేసి వాళ్ళ ఇంటికి రాబోతున్నాను. మరి సెప్టెంబర్ 16th నేను మీ ఇంటికి రావడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా సెప్టెంబర్ 14th and 15th కి విజయవాడలో ఉన్న ఏ కన్వెన్షన్ సెంటర్ కి వచ్చేసి జుబేదా అలీ కలెక్షన్స్ స్టాల్ నెంబర్ 48 లో నన్ను కలుసుకుంటారని నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.